చెప్పు శివ. నువ్వు స్నేహ మాటలు పట్టించుకోవద్దు. తను వాళ్ళ మాయలో ఉంది. నాకు మొదట్నుంచి వాళ్ళ మీద అనుమానంగానే ఉందత్తయ్య. స్నేహాని హెచ్చరించాను కూడా, కానీ తను వినడం లేదు. వాళ్ళ మాయలో పడి నిన్నిబ్బంది పెడుతుందని అర్థమైంది. శివ, నువ్వు అలాంటివేమీ పట్టించుకోకు. స్నేహ సంగతి మనకు తెలిసిందే కదా. తనది చిన్నపిల్ల మనస్తత్వం. ఎవరేది చెప్తే అది నమ్మేస్తుంది. కరెక్టే అత్తయ్య. ఆ మెంటాలిటీ వల్లే మనం ఇన్ని బాధలు పడుతున్నాం. వాళ్ళు బంధువులు కాదు, రా బంధువులు అని చెప్పినా స్నేహాన్ని నమ్మటం లేదు. మీ బంధువులంతా మంచివాళ్ళు, మా బంధువులంతా చెడ్డవాళ్ళు అని లాజిక్లు మాట్లాడుతుంది. తనేం చేసినా ఎలా ప్రవర్తించినా నువ్వు బాధపడొద్దు. తనతో నువ్వు గొడవ పడొద్దు. అలాగే అత్తయ్య. శివ, నీకొక విషయం చెప్పాలి. ఏంటత్తయ్య? గంగా మనూరు వెళ్ళింది కదా, అక్కడ తన ఫ్రెండ్స్తో, కావేరీ ఫ్రెండ్స్తో హ్యాపీగానే ఉందట.